కీర్తనలు 16వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. మనము ఈ కీర్తన 16వ అధ్యాయంలో 2 భాగాలు ఇంతకు మునుపు చూచాం. వాటిలో మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రార్థన, తను కల్వరి శిలువలోనికి వెళ్ళక మునుపు, అంతకు మునుపు అనేక క్లిష్ట సమయాలలో అపవాది యొక్క ప్రణాళికలన్నిటినీ కూడా ఎదిరించి చక్కగా దేవుని వైపు చూచి జయం పొందుతూ జీవించినటువంటి తన జీవితంలో ఏ విధంగా తండ్రి మీద ఆధారపడుతూ ఒక ప్రవచన కార్యంగా దావీదు ముందుగా రాశాడో దాని గురించి చదువుతున్నాం. అలాగే దావీదు కూడా రాజు అయినప్పటికీ తన జీవితంలో ఏ విధంగా దేవుని వైపు చూచి ఆయన మీద ఆధారపడి జీవించుతూ తన రాజ్యాన్ని ఏలాడు. అన్నిటికంటే ఉన్నతమైన విధంగా ప్రభువు దేవునిలో కలిగినటువంటి స్వాస్థ్యం యొక్క రుచిని అనుభవించి ఆయన వైపు చూస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు. ఈ ప్రార్థన కీర్తనలో మనం చూడవచ్చు. మనం చదివినట్టు అదేవిధంగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా అదే అనుభవాన్ని కలిగి జయించినటువంటి ప్రతి విశ్వాసి ఈ అనుభవంలో కూడా పాలువాడయండి ముందుకు సాగగలిగేటువంటి విధంగా ఇది మనకెంతో స్ఫూర్తిదాయకంగా రాయబడి ఉన్నది. 7వ వచనం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. మనం చదివినటువంటి 6 వచనాల్లో కూడా ఒక క్లిష్టమైన పరిస్థితిలో కూడా కీర్తనకర్త వెళుతున్నట్లుగాను, అటువంటి పరిస్థితుల్లో దేవునితో తన కలిగిన సంబంధాన్ని గురించి అతడు తెలియపరుస్తూ రాసినటువంటి మాటలలో నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించేదనని చెప్తున్నాడు. మరి మనలో ఆలోచన శక్తిని మొట్టమొదటిలోనే దేవుడు మనం స్తుతించినప్పుడు ఉంచాడు. మనం స్వయంగా ఆలోచించి మంచి చెడు అనేటువంటిది తెలుసుకొని దానికి ఆధారంగా మనిషి తన యొక్క నిర్ణయాలు తీసుకుని తన నిర్ణయాత్మక శక్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. కానీ తనకు కలిగినటువంటి పరిస్థితుల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన తండ్రి అయినటువంటి దేవుని వైపు ఆధారపడి ఆయన ఏమి చేయుచున్నాడో చూసి ఆ విధంగా నడిపించబడిన వాడుగా ఉన్నాడు. అదేవిధంగా తరువాత గెత్సెమనీ తోటలో కూడా ప్రార్థించినప్పుడు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాడు. కనుక తన జీవితంలో కూడా ఆలోచనకర్త తండ్రి అనే దేవుని చేసుకున్నాడు ప్రభు. దావీదు అనేక విషయాలలో తాను యుద్ధానికి వెళ్ళబోయే సమయంలో కానీ, సౌలును విడిచిపెట్టే విషయంలో కానీ చంపకుండా, తర్వాత యోనాతానుతో తను స్నేహం చేసే విషయంలో కానీ, తర్వాత అబీగయీలు భర్త అయినటువంటి నాబాలును చంపకుండా ఉండే విషయంలో కానీ, అలా రకరకాలైన పరిస్థితుల్లో దేవుడు తనకు ఆలోచనకర్తగా ఉండి నడిపించబడటం అనేది మనం చూస్తాం. కనుక మన జీవితంలో మనం ఆదాము హవ్వలు తినినటువంటి మంచి చెడు అనే జ్ఞాన వృక్ష ఫలం ఆధారంగా ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి మనిషి కూడా తన స్వయం ఆలోచన శక్తి ఆధారంగా అన్ని నిర్ణయాలు తనకు సంబంధించినవి తీసుకునేవాడుగా ఉన్నాడు. కానీ దావీదు కానీ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ, ఇంకా అనేక మంది ఏ విధంగా అయితే వాళ్ళ ఆలోచన శక్తి వాళ్ళ యొక్క జ్ఞానం ఆధారంగా కాకుండా ఆత్మ యొక్క ఆధారంగా నడిపించబడ్డారో వాళ్ళ యొక్క జాబితాలో పౌలు కూడా ఉన్నాడు. ఒకటి చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3, 4 వచనాలు, 5 వచనాలు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుచుని. అది మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకునేందువల్లని. అలాగే ఇక్కడ కీర్తనకర్త అయిన దావీదు కూడా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కనుక మనకు ఏదైనా సరే క్లిష్ట పరిస్థితి,
ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో మనం ఇరుక్కుని పోయినప్పుడు మన ఆలోచనలు మనకు కళ్ళకు కనబడుతున్నటువంటి విషయాల ద్వారా నిర్ణయాలు తీసుకొని వాటి ఆధారంగా మంచి చెడు బేరీజ్ వేసుకొని మనకు లాభం నష్టం ఏ విధంగా కలుగుతుందో చూసుకొని ఆ విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అలవాటు కలిగిన మనం. కానీ దావీదు కానీ మన ప్రభువు కానీ మన పౌలు జీవితంలో కానీ ఇంకా అనేక మంది భక్తుల జీవితాల్లో కానీ కనబడనటువంటి దేవునితో సంబంధం కలిగి ఉండి మరి ఆత్మ ద్వారా ఆలోచనలను దేవుని యొక్క ఆలోచనలను గ్రహించగలిగి వాటి ద్వారా వాటిని గ్రహించగలిగిన వారై ప్రభువును స్తుతిస్తున్నట్లుగా రాశారు. అది మన జీవితంలో మరి పాత స్వభావంతో నడుచుస్తున్నటువంటి మనిషితోటి అది సాధ్యం కాదు. ఎప్పుడైతే మన జీవితంలో అన్ని విషయాలలో కూడా ప్రభువును ఎటువంటి స్థాయికి ఉన్నతంగా హెచ్చించాలో ఆ విధంగా హెచ్చించబడినప్పుడే ఆయన జీవంలో ఉన్నటువంటి జలధారల ద్వారా మనం ఆలోచన శక్తిని కూడా మనం మార్చుకోగలుగుతాం. కనుక అప్పుడు మనం చూడగలిగేదంతా విశ్వాస సహితమైనదే. ప్రభు ఏ విధంగా చూస్తాడో, మాట్లాడతాడో, ఆలోచిస్తాడో, చేస్తాడో వాటి యొక్క అనుభవంలోనికి దేవుడు తన బిడ్డలను తీసుకొని రాగలడు. రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. తర్వాత రాత్రి గడియలంటే కేవలము మనం నిద్రించేటువంటి రాత్రి సమయం అని మాత్రమే అర్థం కాదు. ఏదైనా సరే ఒక సమస్య జటిలమై అపవాది అతనికి సంబంధించినటువంటి శక్తులు మన మీద ఎదురుదాడికి తిరిగినప్పుడు మనం ఏ విధంగా దేవుని యొక్క ఆలోచనలను మన జీవితంలో అన్వయించుకొని జీవించటానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని వారు వమ్ము చేసి మరలా మనం ఓడిపోయినటువంటి జీవితంలోనికి తీసుకుని రావటానికి చేసే ప్రతి ప్రయత్నం యొక్క క్లిష్ట సమయం అని అర్థం. అప్పుడు నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది. ఈ అంతరింద్రియం అనేటువంటి మాట కీర్తన 139వ అధ్యాయంలో కూడా ఇంకోసారి వ్రాయబడినది. చూద్దాం, అది 139 13వ వచనం. నా అంతర ఇంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఈ అంతరింద్రియములు అనేటువంటి మాటని మనం ఆ ఒక మాటని 2 విభాగాలుగా చూడవచ్చు. ఒకటి ఇంద్రియము, రెండవది అంతరం. అంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియము అని అర్థం. ఆ లోపల అనేటువంటిది ఇంగ్లీష్లో కిడ్నీస్ అనే మాట కూడా వాడతారు. లేకపోతే దానికి ఇంకొక మాటకి అర్థం ఏంటంటే ఆ ఇంద్రియం అనేటువంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక దానిని గ్రహించగలిగినటువంటి శక్తి అని. ఉదాహరణకి ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మన కళ్ళు, చెవులు, ముక్కు, చేతులు, లేకపోతే మనలో ఉన్నటువంటి కోరికలు, వీటికి ఆధారంగా కలిగే కోరికలను నిగ్రహించుకోగలిగినటువంటి శక్తి అని అర్థం. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే అది పరిశీలన గురించి ఒక చోట చెప్పాడు, మీరు అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ నింపబడి ఉన్నారు. అజితేంద్రియత్వం అంటే ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోలేనటువంటి శక్తితో నింపబడ్డారని. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నువ్వు నా అంతరింద్రియములు నాకు బోధించుతున్నాయి అంటే నువ్వు ఏదైతే నాలో ఒక చక్కగా ఆలోచించి చూడగలిగి వాటిని నేను గ్రహించగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి యొక్క ఒక భాగాన్ని నా జీవితంలో నన్ను తల్లి గర్భంలో రూపించినప్పుడు ఉంచావో ఆ అంతరింద్రియాలు కూడా నాకు ఇప్పుడు బోధిస్తున్నాయి. ఆ అంతరింద్రియాలు మన యొక్క జీవన శైలిని బహిర్గతం చేసేటువంటి విషయం. అంటే లోపల ఏ విధంగా ఆలోచిస్తామో, దేని ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకుంటామో దానిని మన యొక్క ప్రవర్తనలో, నడవడిలో అవి బయలుపరుస్తూ ఉంటాయి ఆ నిర్ణయాలు. నాలో ఉన్నటువంటి అటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి నా పుట్టుకట సమయంలో నాలో లోపల భాగంలో అమర్చినటువంటి ఆ ఇంద్రియాలు ఇప్పుడు నాకు ఇప్పుడున్నటువంటి క్లిష్ట పరిస్థితులలో నీవు నాకు బోధించుచుండగా వాటిని అనుసరించమని అవి కూడా నన్ను ప్రోత్సాహపరుస్తున్నాయి. కనుక మళ్ళా చూద్దాం, చూడండి. నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. నా ఆలోచనకర్త అయిన యెహోవా నాకు ఏ విధంగా అయితే తను నాకు అనుగ్రహించబోయేటువంటి భద్రత, నా పక్షంగా కలిగినటువంటి క్షేమ సంబంధమైనటువంటి ఆలోచనలు,
తర్వాత నన్ను చక్కగా ఏ విధంగా నడిపించగలడో, దానికి కావలసిన బలాన్ని, శక్తిని ఇస్తాడో వాటిని గురించినటువంటి ఆలోచనలు నాకు తెలియజెప్పుచుండగా, నాలో ఉన్నటువంటి అంతరింద్రియాలు కూడా అవి సరైనవి, వాటి యందు విశ్వాసముంచు, వాటి ద్వారా నువ్వు నడిపించబడు, నువ్వు చూచేటువంటి వాటి ద్వారా నడిపించబడకుండా వెలిగించబడినటువంటి ఆత్మ ద్వారా నీ ఇంద్రియాలు దేవుని యొక్క ఆలోచనతోటి సరిచేసి నీ యొక్క ప్రవర్తనలో నువ్వు స్థిరంగా నిబ్బరంగా ఉంటే అపవాది నిన్నేమి చేయలేడు, నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నిన్నేమి బలహీనపరచలేవని చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా బయట కనబడేటువంటి విషయాలను బట్టి ఆధారంగా చేసుకునే జీవితం మార్చబడి ఆయన ఆలోచనల ద్వారా మనలో ఉన్నటువంటి అంతరింద్రియాలు కూడా వాటి యొక్క సరళిని, ఆలోచన విధానాన్ని, తర్వాత ఆలోచనలు ఉద్భవింపజేసేటువంటి సీటును కూడా మార్చి చక్కగా మన యొక్క జీవితాన్ని ప్రభువు వైపు తిప్పేటువంటి విషయం అని అర్థం. 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అది నేను సదాకాలము ఆయన యందు నేను గురి నిలుపుచున్నాను కనుక నేను నాకు కలిగినటువంటి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో మాత్రమే కాదు, లేక ఒకవేళ ప్రభు నన్ను కనుక దీనస్థితిలోనికి తీసుకుని వచ్చి ఇబ్బందికరమైనటువంటి స్థితిలో కూడా తీసుకువెళ్ళి రకరకాలైనటువంటి ఆత్మ సంబంధమైన పాఠాలు నాకు నేర్పి ఆయన సన్నిధిని నేను మరింత దగ్గరగా అనుభవించడానికి తీసుకొచ్చిన పరిస్థితుల్లో అయినా సరే నేను ఎల్లప్పుడూ కూడా నిన్ను చూస్తున్నానని చెప్తున్నాడు. సదాకాలము నా గురి ఆయన వైపు నిలుచున్నాను. నా అంతరింద్రియాలు బోధించుచుండగా, తర్వాత నా ఆలోచనకర్తగా నీ ఉంటుండగా అవన్నీ నేను చూడగలగటానికి, వినగలగటానికి, చేయగలగటానికి నా గురి అనేటువంటిది నీ మీద నిలిపి ఉంది. ఆ గురిలోనే మనను పిలిచిన పిలుపు యొక్క ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం. మన ప్రభువు పరలోకం నుంచి వచ్చాడు, మరలా ఆయన అక్కడికి వెళ్ళాడు. సో మనం ఆయనను చూడగలుగుతున్నామంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడో ఆయనను అక్కడ చూడగలుగుతున్నామని అర్థం. అంటే ఇక్కడున్న వాటిని మనం చూసినట్లయితే ఇక్కడున్న విధంగా ఆలోచిస్తాం. అక్కడ ఉన్నటువంటి ప్రభువును, ఉన్నతంగా హెచ్చించబడిన ప్రభువును, స్టెఫెన్ ఆయన రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు పరలోకంలో ఆసీనుడైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు నేను సూచితనని చెప్తున్నాడు. అటువంటి విధంగా మనకు కలిగిన పరిస్థితులన్నింటిలో కూడా అత్యున్నతంగా హెచ్చించబడిన మన ప్రభువును కనుక మనం చూడగలిగే విధంగా మనం ఉన్నట్లయితే, తర్వాత పంక్తిలో ఏం చెప్తున్నాడంటే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. మామూలుగా ఆయన ఉన్నతంగా మృతుల్లో నుంచి లేపబడిన తర్వాత దేవుని యొక్క కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి స్టెఫెన్ కూడా అదే దర్శనాన్ని చూచాడు. కానీ కీర్తనకర్త ఏం రాస్తున్నాడంటే, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు అంటే ఆయన నేను చూస్తుండి నా దృష్టిని అటు ఇటు మరల్చకుండా నిలుపుకొని ఉండటం చేత నేను అటు ఇటు జోగి పడిపోకుండా, తూలి పడిపోకుండా ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు. అంటే నేను ఎప్పుడైనా పడిపోయేటువంటిది నా శరీర బలహీనతను బట్టి కానీ, నా గురి కానీ, లేక ఇంకా ఏదైనా పరిస్థితులు విపరీతంగా నా మీద సంభవించినప్పుడు నన్ను కాచి పట్టుకొని నిలబెట్టి నడిపించగలగటానికి ఆయన ఎక్కడో దూరంగా లేడు, నా కుడి ప్రక్కనే ఉన్నాడు. అంటే నేను అటు పడిపోకుండా ఉండగలిగే విధంగా నన్ను చేస్తాడని చెప్తున్నాడు. అంటే ఎవరైతే అంతరింద్రియాలలో అటువంటి ఆలోచనలో నడిపించబడుతూ సదాకాలం ఆయన వైపు చూస్తారో ఆయన మనల్ని పట్టుకొని నడిపించేవాడుగా ఉన్నాడని అర్థం. మనం ఎప్పుడైనా సరే మనకు కలిగినటువంటి పరిస్థితుల్లో మనలో మనం చూసుకున్నట్లయితే, మన విశ్వాసం ద్వారా లేకపోతే మనకు కలిగిన బలము ఇతర వాటి ద్వారా నడిపించబడాలని చూసినప్పుడు తప్పక తప్పిపోయే అవకాశం ఉంది. ఎప్పుడైతే మన గురి ఆయన వైపు నిలబెడతామో, తర్వాత ఆయన మన కుడి పార్శ్వం ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచి నడిపించబడతామో అప్పుడు మనం ఆయన యందు సంపూర్ణంగా మనం ఆధారపడ్డాం కనుక ఆయన మనల్ని విడిచిపెట్టకుండా కాపాడి భద్రపరిచి నడిపిస్తాడు. 9వ వచనం, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. సో ఇక్కడ 7వ వచనంలో చెప్పబడినటువంటి ఆలోచన, మనలో ఉన్న అంతరింద్రియాలు, మన గురి, తర్వాత మన ప్రభు మన సన్నిధి పక్కన ఉండటం, వీటన్నిటిని బట్టి నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది,
నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. ఇక్కడ మళ్ళీ 3 విషయాలు చూస్తాం. ఒకటి హృదయం, అది మనలో ఉన్నటువంటి ప్రాణంలో ఒక భాగం. తర్వాత మన ఆత్మ, తర్వాత మన యొక్క శరీరం. దేవుడు మనిషిని మొట్టమొదటిలో సృష్టించినప్పుడు శరీరం అనేటువంటి దాన్ని భూమిలో ఉన్న మట్టి ద్వారా చేశాడు. అది మన శరీరం. తర్వాత ఆయన దేవుడు ఆ మట్టితో చేయబడినటువంటి ఆ ముద్దలో ఆయన జీవవాయువులను ఊదాడు. అది దేవుని యొక్క ఆత్మ, మనలోనికి తీసుకొని రాబడినటువంటి ఆత్మ, జీవింపచేయ ఆత్మ. అలా రెండిటి కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణి ఆయన అని రాయబడినది. మనలో ఇప్పుడు 3 భాగాలు వచ్చాయి. శరీరము దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జీవవాయువు ద్వారా, మూడవది స్థిరపరచబడి అది మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. అలా ఒక మనిషిలో శరీరము, ప్రాణము, ఆత్మ అనే 3 భాగాలు ఉన్నాయి. ఆ ప్రాణంలో ఒక భాగం హృదయం, ఇంకొక భాగం మనసు, లేకపోతే ఆ మెదడుతోటి ఆలోచించేటువంటి శక్తి. ఆ ప్రాణానికి సూచిక అయినటువంటి హృదయం ఇక్కడ చెప్తున్నాడు హర్షించుచున్నది, అది సంతోషించుచున్నది. ఏమని? దేవుడు నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు, నా హృదయం కూడా ఆయన ఆలోచనతో ఏకీభవించి ఆయన వైపు చూచి ఆయన ద్వారా నడిపించబడటానికి ఇష్టపడి ఆయన నా కుడిపార్శ్వం ఉందన్నాడు కనుక నేను కదల్చబడినటువంటి నిశ్చేత నాకు కలుగజేసి ఉన్నాడు కనుక నా హృదయం సంతోషిస్తున్నది. అది మనం ప్రతిసారి మనకి ఈ లోకంలో పొందిన దాన్ని బట్టి చాలాసార్లు మనుషులు సంతోషిస్తూ ఉంటారు. అది నిజమైన సంతోషం కాదు. లేక మన హృదయంలో ఉన్నటువంటి ఖాళీతనాన్ని బట్టి, అంటే ప్రభువుతో నింపబడి ఉండవలసింది నింపబడి ఉండకపోవటం చేత, వేరైన వాటితో నింపబడి ఉండటం చేత చాలాసార్లు మన హృదయము హర్షించేదానికంటే, సంతోషించేదానికంటే దుఃఖపడి విచారంతో, మనస్తాపంతో రకరకాలైనటువంటి విధంగా ప్రవర్తించేటువంటి తీరు ఎక్కువ కనపడుతుంది. కానీ విపరీతమైన పరిస్థితుల్లో కూడా, తనకు వ్యతిరేకంగా ఉన్న స్థితుల్లో కూడా ఎప్పుడైతే మన ఆలోచన, మన అంతరింద్రియాలు, మన గురి, ప్రభు యొక్క సన్నిధి ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలోని తీసుకొని రాబడతాయో మనిషి జీవితంలో, అప్పుడు మన హృదయం కూడా సంతోషించేదిగా ఉన్నది. ఆ స్థితిలోనికి మనం రావాలని ప్రభు కోరుతున్నాడు. కనుక చూడండి, ఒక మనిషి ఇక్కడ మంచి చెడుల ఆలోచన ఆధారంగా జీవించేది, ఇక్కడున్న పరిస్థితులను బట్టి హృదయంలో సంతోషించేది, ఆలోచనలన్నీ కూడా తన వైపు, గురి అంతా కూడా ఇక్కడున్న వాటి వైపు కలిపి ఉండేది. వాటి ద్వారా మన హృదయము దేవుని దృష్టిలో ఏదైతే నిజమైన సంతోషంగా పరిగణిస్తాడో దానిలోనికి రాలేనటువంటి స్థితిలో క్రైస్తవ జీవితం చాలా వరకు కనబడుతున్నది. దానిలో నుంచి మనం మొట్టమొదటిలో మనలో ఉన్నటువంటి ఒక స్థితి ఏదైతే ఉన్నదో, మనంతటా మన వైపు మనకు కలిగిన వనరులను బట్టి ఆలోచనలు, మన యొక్క దృష్టి ఇవన్నీ మార్చబడి ప్రక్షాళనం చేయనప్పుడు మాత్రమే దేవుడు నిజమైనటువంటి సంతోషం అని ఏదైతే కోరుతున్నాడో దాని యొక్క అనుభవంలోనికి మనం రాగలుగుతాం. తర్వాత నా యొక్క ఆత్మ హర్షించుచున్నది. ఇక్కడ చూడండి, ఆత్మ సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలోనియు శోధించును. ఇక్కడ మనలో ఉన్నటువంటి ఆత్మ, అంటే దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మని గురించి కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. ఏదైతే ఆయన జీవవాయువుని ఊదాడో దాని ద్వారా మనలోనికి వచ్చినటువంటి ఆత్మని గురించి సొలొమోను ఈ సామెతల కర్త చెప్తున్నాడు. అదే అంశాన్ని పౌలు కూడా దృఢపరుస్తున్నాడు. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. కనుక ఇక్కడ మనుషుని దగ్గర నుంచి మనకు అనుగ్రహించబడినటువంటి జీవింపజేయు ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించి, ఆ ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడుతున్నాడో, తెలియపరుస్తున్నాడో తెలుసుకోగలిగినటువంటి శక్తిని మనిషికి ప్రసాదించాడు. సో మనం దేవుని వైపు చూచి
ఆయన మన కుడి పార్శ్వమందు ఉన్నాడు అనేటువంటి విశ్వాసముతోటి ఆయన మీద ఆధారపడుతూ జీవించిన జీవితము, దేవుని యొక్క ఆత్మ మన ఆత్మకి ఏం తెలియపరుస్తున్నాడు అంటే, మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి నడిపించబడుతున్నారు కనుక ఇప్పుడు ఉన్నటువంటి అపవాది యొక్క కుతంత్రాలన్నిటిలో నుంచి మీకు విడుదల కలుగు చేసి మేలైనది మీ జీవితంలో ఆయన నెరవేర్చి ఆయన ఉన్నత స్థలాల్లో ఉన్నట్లుగా మిమ్మల్ని కూడా మీ జీవితాలను కడతీర్చి అక్కడికి చేర్చేవాడుగా ఉంటాడు అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలో మాట్లాడుతుండగా మన ఆత్మ కూడా పొందబోయేటువంటి మహిమను బట్టి సంతోషిస్తున్నది. ఇక్కడ కింద దానికి మార్జిన్లో రాయబడి ఉన్నది, హర్షించుతున్నది అంటే మహిమ అని అర్థం, లేకపోతే ఆత్మ అంటే అక్కడ మహిమ అని ఉంది. అంటే నేను పొందబోయేటువంటి మహిమను బట్టి నా ఆత్మలో కూడా సంతోషాన్ని కలుగజేసి, ఎందుకంటే ఆ జీవవాయువు దేవుడి దగ్గర నుంచి వచ్చింది కనుక నేను మార్చబడిన తర్వాత, ఈ లోక యాత్రను ముగించిన తర్వాత నేను ఆయనతో ఉండగలగటానికి చేయబడిన మార్గం నా కొరకై తెరవబడి ఉండగా వీటన్నిటిలో కూడా నాకు జయాన్ని ప్రసాదించి పరలోకములో ఆయన ఉండు స్థలంలోనికి నన్ను కూడా చేరుస్తాడు అనేటువంటిది నాకు తెలియపరుస్తున్నప్పుడల్లా నా యొక్క ఆత్మ కూడా హర్షించుతున్నది. అంటే సంతోషానికి మించినటువంటిది, అంటే పరలోక సంబంధమైనది నాలో జరిగించుతున్నాడని చెప్తున్నాడు. నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. అంటే ఇప్పుడు శరీరం, నేను ఈ లోకంలో ఉంటున్నప్పుడు నా ఆత్మ, దేవుని యొక్క ఆత్మ నా ఆత్మతోటి మాట్లాడి, నా ఆత్మ ఆ ప్రాణంలో ఏ విధంగా నేను జీవించాలో తెలియజెప్పి, ఆ ప్రాణం నా శరీరాన్ని సాధనంగా వాడుకొని ఈ లోకంలో దేవుని యొక్క నీతిని బయలుపరుస్తూ దేవుని సన్నిధిని ప్రభావాన్ని బయలుపరచగలిగే విధంగా నా జీవితం ఉంటున్నప్పుడు కలిగేటువంటి శ్రమలు దుఃఖాలు వీటన్నిటిలో నా శరీరం మీదకు వచ్చినప్పటికీ నా శరీరాన్ని నువ్వు సురక్షితంగా ఉంచుతావని చెప్తున్నాడు. అంటే ఇక్కడ కాపాడుతావు, తర్వాత నీ చిత్తమైనట్లయితే నువ్వు ముందుగా వచ్చినట్లయితే ఈ శరీరాన్ని మార్చి, దీన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి నీ సన్నిధిలోనికి తీసుకుని వెళతాం కనుక దాన్ని బట్టి కూడా నా శరీరం సురక్షితంగా ఉంది. ఎందుకంటే నీ అనుమతి లేకుండా నా శరీరాన్ని ఎవరూ ఏం చేయలేరు. ఆ విషయాన్ని గ్రహించినదే ఇప్పుడు నా ప్రాణం కూడా సంతోషిస్తున్నది, నా ఆత్మ హర్షిస్తున్నది, నా శరీరం కూడా సురక్షితంగా ఉన్నది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23. సమాధానకర్త యొక్క దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆ విధంగా నిందారహితముగా సంపూర్ణముగా ఉండుటకు ఏదైతే స్థితికి రావాలో ఆ స్థితిలోనికి నా జీవము ఆత్మ శరీరము వచ్చి ఉన్నాయి. అందుకని నేను సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. ఆ ప్రక్రియలోకి ఎలాగూ రాగలిగాను అంటే నా గురి ఆయన నా పక్కన ఉండటం అనేటువంటి అనుభవాన్ని కలిగి ఉండటం, నా ఆలోచన సరళి అంతటి కూడా మార్చబడి ఆయనను చూస్తూ ఆయన ద్వారా జీవించినటువంటి అనుభవంలోనికి రావటం ద్వారా నా జీవితాన్ని పరిశుద్ధపరిచి, ఆయన ఏ విధంగా పరిశుద్ధుడో అటువంటి పరిశుద్ధతలోనికి నన్ను కూడా నడిపించున్నాడు కనుక నేను నిశ్చయతతోటి ఆయన సన్నిధిలో నిలబడగలను అనేటువంటి ధైర్యంతో నా జీవితంలోనికి ఆయన తీసుకొచ్చి నడిపించున్నాడు కనుక నేను సురక్షితంగా ఉంటానని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో అన్నీ మరి అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ లేకపోతే ఏదైనా క్లిష్ట పరిస్థితి కానీ ఇంకా ఇతరమైనటువంటి అపవాది యొక్క కుతంత్రాలు కానీ మన మీదకు వచ్చినప్పుడు మనం కదిలిపోయి మన హృదయంలో కలిగేటువంటి ప్రతీకారమైనటువంటి చర్యలు అవి మనకు ఎంతో నష్టాన్ని కలిగించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని చూడలేకుండా శరీర సంబంధంగా మంచి చెడుల ఆధారంగా మన నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి వరబడలోనికి మన జీవితాన్ని తీసుకుని రాకుండా ఎంతో నష్టపరుచుకున్నటువంటిది మనం ఇకనైనా విడిచిపెట్టి ప్రభు వైపు చూచి ఆ ఆలోచనకర్తను మన జీవితంలో ప్రతిష్ఠించి ఆయన ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలోనికి మనందరము రాగలుగుటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా దయగలిగిన తండ్రి, మరి అతడు కుమారుడండి తను చేసినటువంటి ప్రార్థనా విజ్ఞాపనలను బట్టి మీ ఆలోచన ద్వారా దినదినము అతడు నడిపించి మీరు అతనికి అప్పగించిన దానిని సంపూర్ణంగా నెరవేర్చిన దానిని బట్టి ఆయన
మరి మహిమలో ప్రవేశపెట్టబడి ఉన్నాడు. దావీదు కూడా నా ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. కనుక తన జీవితంలో తనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా తన చుట్టుపక్కల ఉన్నవారు కానీ, మరి తనకు వ్యతిరేకంగా లేచిన తన కుమారుడు కానీ, తనకు దగ్గరగా ఉండి ఎంతగానో మరి శరీర సంబంధంగా ప్రవర్తించిన యోవాబు కానీ, వారందరూ ఉంటున్నప్పటికీ నేను ఆలోచనకర్తగా ఉండి నడిపించబడినటువంటి దావీదు జీవితాన్ని బట్టి ఎంతో వందనాలు. మరి విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా మీ ఆత్మ ద్వారా మేము ఆ విధంగా నడిపించబడి మీ ద్వారా నడిపించబడాలని నువ్వు కోరుతున్నావు. మాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉన్నటువంటి ఆత్మను వెలిగించడం మాత్రమే కాకుండా మీతో దగ్గర సంబంధం కలిగి మా అంతరింద్రియములు కూడా మీతో సంబంధంలోనికి రాగలిగి మా ఆలోచన సరళి, మా యొక్క భావోద్వేగాలు, మరి రాగద్వేషాలు, ఆలోచన సరళి ఇవన్నీ కూడా మార్చబడగలుగుటకు మీరు చేసే ప్రక్రియను అంతటిని బట్టి వందనాలు. ఆ దినాలలో అనేక మంది ఆ విధంగా మార్పు చెంది జీవించారు. ఒక నూతనమైనటువంటి ప్రభా తరమునకు వారందరూ కూడా మరి ఆరంభ నిర్దేశకులుగా చేయబడి జీవించారు. అటువంటి జీవితం యొక్క అనుభవంలోనికి మమ్మల్ని కూడా నడిపించండి. రాబోతున్నటువంటి మహిమను గురించి సంతోషించేటువంటి విధంగా మా జీవితాలు ఈ లోకంలో మేము ఉంటుండగా మమ్మల్ని కట్టండి. మేము దాని నుంచి ఎప్పుడు కూడా మేము తప్పిపోయేవారంగా కాక మీరు మాకు అనుగ్రహించబోయేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి స్థానం కొరకు ఎదురు చూస్తూ ఈ మంటి ఘటాలలో ఆ కృపా మహేశ్వర్యం యొక్క విలువను గుర్తించుటకు సహాయపడండి. మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.